అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక చక్కని సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాను. కర్పూర శిలాజిత్. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది కర్పూరంతో తయారు చేస్తారా ఏంది అని చాలామంది అడుగుతుంటారు. కానీ అది అక్షరాల తప్పు. ఎందుకంటే కర్పూర శిలాజిత్ అనేది కర్పూరాన్ని పోలి ఉంటుంది. అసలు వాస్తవంగా దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు? కర్పూర శిలాజిత్ అనేది ఒక రాయిలాగా, ఒక చిన్న చిన్న గడ్డల్లాగా, చిన్న చిన్న ప్లేట్లలాగా బయట మార్కెట్లో మీకు లభిస్తుంది. మేము గుజరాత్ నుంచి అంటే కర్పూర శిలాజిత్ స్టోన్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడి నుంచి మేము తెప్పిస్తాం. కాబట్టి దీన్ని అవి తెచ్చిప్పించిన తర్వాత ఆ రాయి రూపంలో ఉన్న దాన్ని ఏ విధంగా శుద్ధి చేయాలి? 3 రోజులు గోమూత్రంలో శుద్ధి చేస్తాము, ఒక 3 రోజులు నిమ్మకాయ రసంలో శుద్ధి చేస్తాము, 3 రోజులు అల్లం రసంలో శుద్ధి చేస్తాము, ఆ తర్వాత 3 రోజులు అలోవెరాలో శుద్ధి చేసి దాన్ని ఒక పుటంలాగా ఒక కుండలో వేసి దాంట్లో అలోవెరా జ్యూస్ పోసి దాన్ని ఒక 108 పిడికలతో దాన్ని పుటం అంటారు, దాన్ని బట్టి పెట్టడం జరుగుతుంది. దానికి ఆ వేడికి మొత్తము ఆ కుండ అనేది ఆవిరి అంటే వేడెక్కి లోపల ఉన్నది మొత్తం ఆ అలోవెరా అనేది మొత్తం మరిగిపోయి తెల్లటి బూడిదలాగా అవుతుంది. దాన్ని తీసుకొచ్చుకొని మంచిగా నీట్గా వస్త్రకాగితం పట్టి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ లాగా ఒక 10 గ్రాముల ప్యాకెట్ ఇస్తే అది జస్ట్ చిటికెడు కనుక మజ్జిగలో కలుపుకొని తాగితే మనము శిలాజిత్ ఇచ్చేటప్పుడు శరీరం వేడితత్వంగా మారుతుంది. అప్పుడు దీనికి తోడుగా కర్పూర శిలాజిత్, ఎందుకంటే శిలాజిత్తో వైద్యం చేసే వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితిలో మనకు శిలాజిత్ ఉంటే కర్పూర శిలాజిత్ తప్పకుండా ఉండాలి. కర్పూర శిలాజిత్ శుద్ధి చేసే ప్రక్రియ తెలవాలి. ఆ శుద్ధి చేసిన దాన్ని ఏ విధంగా అనుపానం ఏంటంటే మజ్జిగలో కలుపుకొని ఒక చిటికెడు కనుక వేసుకొని తాగితే ఈ కర్పూర శిలాజిత్ ఉద్రేకపరిచి శిలాజిత్తుని ఉద్రేకరించి ఈ కర్పూర శిలాజిత్ సహాయకారిగా పనిచేస్తుంది. ఎప్పటికైనా తినకముందు శిలాజిత్ వాడాలి, తిన్న తర్వాత అర్ధగంట తర్వాత కర్పూర శిలాజిత్ వాడాలి. అప్పుడే వైద్యం అవుతుంది. కాబట్టి ఏంటంటే జనరల్గా కర్పూర శిలాజిత్ గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి మార్కెట్లో. అసలు ఎందుకు వాడతారు దేనికి ఏదైనా జబ్బు కోసం వాడతారా అంటే వేడి తత్వానికి దాన్ని మందగించి అది శరీర తత్వాన్ని పెంచుతుంది. అంటే జనరల్గా ఏంటంటే ఈ 2 శిలాజిత్ కర్పూర శిలాజిత్ ఈ 2 ఏకమైతే శరీరంలో జబ్బు ఉండదని మా గురువుగారు చెప్పేది. కాబట్టి ఎట్లా అంటే ప్రతి ఒక్క వ్యక్తి అందరూ వైద్యులే, అందరూ నేను వైద్యం చేస్తున్నా చెప్పుకునే వాళ్ళే, కానీ స్వచ్ఛమైన శిలాజిత్ కర్పూర శిలాజిత్తో కనుక వైద్యం చేస్తే ఏ జబ్బు ఉండదని మా గురువుగారు చెప్పేది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం తీసుకునే ఆహార పదార్థాలు అంటే అతి విలువైనవి కాకపోవడము, అంటే యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలతో పండించి మన శరీరతత్వం అంతా లోపించడం జరుగుతుంది. కాబట్టి అందుకని అనేక రకాల జబ్బులు ఏంటంటే కొన్ని మెడిసిన్స్ కూడా రాబోయే కాలంలో పనిచేయమని చాలామంది చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే ఈ శిలాజిత్ కర్పూర శిలాజిత్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాని శుద్ధి భావన అనుపానం అంటే ఏ విధంగా సేకరించాలి, శుద్ధి చేయాలి, ఏ విధంగా అంటే భావన అంటే ఏ మూలికలతో జోడించాలి, దాని అనుపానం అంటే ఏ విధంగా దేంట్లో కలిపి తీసుకోవాలన్నది ఒక చారిత్రాత్మక ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం అనేది 6000 సంవత్సరాల ఆయుర్వేద దిశ. ఆ దిశని మనిషి అడుగులని మార్చే, మనిషి శరీరతత్వాన్ని మార్చే ఈ వేదాన్ని అందరూ మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఏంటంటే జనరల్గా ఈరోజు డబ్బే ప్రాధాన్యతగా ఎంతోమంది మార్కెట్లో అనేక రకాలుగా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మిత్రులారా, ఏదైనా ఒక మంచి వైద్యుల్ని నమ్మకము, ఆయుర్వేదం మీద నమ్మకంతో ఒక మంచి వైద్యుని కనుక మీరు చూజ్ చేసుకోగలిగితే, వాళ్ళని ఎన్నుకోగలిగితే మీకు 100%గా 100% శతజీవన ఆరోగ్య ప్రయాణం వైపు మీరు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఎప్పటికైనా ఆయుర్వేదం అనేది ఇది ఒక వేదం. ఇది నమ్మిన వాళ్ళకే వేదం. భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థించే మనం భగవంతుణ్ణి ఎప్పుడు చూడలేదు ఏ విధంగానో ఆయుర్వేదాన్ని గనక ఆశ్రయం ఇస్తే తప్పక అంటున్నాం మీకు ఆ వెలుగులు మీకు జీవితంలో అంటే ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దే ప్రక్రియ అనేది ఆయుర్వేదం. కాబట్టి మిత్రులారా, ఎవరైనా ఏదైనా జబ్బులతో బాధపడి ఉంటే ఈ కింద స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కు మీరు తప్పకుండా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కాల్ చేసి మాకు సహాయం చేయగలరని కోరుతున్నాం. ఎందుకంటే మీరు అనేక టైంలో మేము ఇంత కష్టపడి ఈ వీడియోలను షూట్ చేస్తే కింద మీ రెస్పాన్స్ లేదు మీకు అని తప్పుడు సమాచారంతో మీరు అంటే ఎప్పుడో 11 గంటలకు మీకు వీలున్నప్పుడు రాత్రి ఫోన్ చేసి ఈ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది మీరు అది అని అనకుండా దయచేసి, ఎందుకంటే ఈ సోషల్ పోస్ట్ వారు ఎంత కష్టపడితే ఈ వీడియోలు ప్రిపేర్ అవుతాయో మీకు తెలియదు. కాబట్టి మారుమూల గ్రామాల్లో వైద్యం చేసుకునే మాకు జీవం పోసే ఈ యొక్క వీడియోలని తప్పకుండా షేర్ చేస్తారని, ఈ యొక్క మంచి కంటెంట్ని ప్రపంచానికి అందిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.